హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ పుష్పలత గారు మనతో ఉన్నారు. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. అయితే ఇప్పుడు మనం డైవర్స్కి అప్లై చేసుకోవాలంటే ఎలాంటి కారణాలు చూస్తారు మేడం? అదేనండి, మినిమము డైవర్స్కి అప్లై చేయాలంటే ఆడమనిషి అయితే హెరాస్మెంట్ చూపిస్తుంది, ఓకే, అది గ్రౌండ్. మగ మనిషి అయితే కొన్ని 498 వైఫ్ కనుక వెళ్ళి 498 ఎక్కడన్నా ఫైల్ చేయడం జరిగినా, లేకపోతే పోలీస్ కంప్లైంట్స్, కొంతమంది ఆడవాళ్ళు తరచూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం, కంప్లైంట్స్ ఇవ్వడం, భర్తని అత్తమామల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించడం, ఇలాంటి సందర్భంలో కూడా నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ని ఈ విధంగా ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్ గడపెక్కించింది. అయినా మెయిన్గా నా మీద ఎఫ్ఐఆర్ చేసింది. 498 కేసు అయింది కాబట్టి ఈమెతోటి నేను ఉండలేను అని చెప్పేసరి అలాంటి సందర్భాల్లో చాలా తక్కువ సందర్భాలే ఉంటాయి జెంట్స్కి మన హిందూ లా ప్రకారంగా కోర్టులో కేసు ఫైల్ చేయడానికి. ఇప్పుడు చాలా మంది డైవర్స్కి అప్లై చేసుకుంటుంటారు, కానీ దీనికి కరెక్ట్ జడ్జిమెంట్ వస్తుందా మేడం? చాలా వరకు లేకుండా ఎటు కాకుండా కామ్గా అయిపోతుంటారు. డైవర్స్ అనేది ఎప్పుడు వస్తుంది వీళ్ళకి లాస్ట్? అదే డైవర్స్ అనేది ఎప్పుడైనా సెటిల్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇది అడ్వకేట్ చెప్పాడు, అడ్వకేట్కి మనం ₹1,00,000 ఫీజు ఇచ్చాము అంటే నేను ఫీజుని మెన్షన్ చేశానని చెప్పి మరి ఎవరు భావించద్దు. అంటే ఈ విధంగా నాకు వచ్చే కంప్లైంట్స్ అంటే నా క్లయింట్ స్పౌస్ ఇచ్చే కంప్లైంట్ని బట్టి మొన్న కేసులో ఆవిడ అంటే నేను మా అడ్వకేట్ ₹1,00,000 ఫీజు ఇచ్చానండి, మీరు మా ఆయన దగ్గర నుంచి మాకు 15 లక్షలు ఇప్పించడానికి ఏంటంటే ఈయన నా క్లయింట్, నాకెంత ఫీజు ఇచ్చాడనేది పక్కకు పెడితే నువ్వు ఆయనకి ఇచ్చావని చెప్పి ఈయన అవి ఎందుకు ఇస్తాడు? ఆయన మరి మీకేం చెప్పాడు? 100% ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తానని నేను చెప్పలేదు కదా. నీకు ఎవరికి ఏది ఫీజులు ఇచ్చాము ఏది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాల్సింది భర్తే, తీసుకోవాల్సింది భార్య. తీసుకోవాల్సిందని ఎందుకనంటే తీసుకోవడం ఎవరికేం కష్టం కాదు, కానీ ఏంటంటే అది రీజనబుల్ అమౌంట్. వాళ్ళు ఇస్తే వాళ్ళందరికీ ఇస్తే తీసుకోండి, డిమాండ్ చెయ్యండి, పర్వాలేదు, నేను దానికి అంగీకారమే. పోనీ ఒక 6 months వెయిట్ చేయండి, 1 year వెయిట్ చేయండి, సంవత్సరాల తరబడి వెయిట్ చేయడంలో అర్థం లేదు. అలాంటప్పుడు కేసు క్లోజ్ అవ్వవు. కొంతకాలానికి అమ్మాయి వేసిందా అబ్బాయి వేసినా ఆ కేసు డిస్మిస్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఇద్దరు కాంప్రమైజ్ అయినప్పుడు మాత్రమే డైవర్స్ కేసుల్లో మ్యాక్సిమం మ్యూచువల్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయి వచ్చారు కాబట్టి మ్యూచువల్ డైవర్స్ శాంక్షన్ అయిపోతుంది 6 monthsలో. ఈ కంటెస్టెడ్ డైవర్స్ ఏంటంటే ఇద్దరు కాంప్రమైజ్ అయినప్పుడు మాత్రమే, సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రీజనబుల్ అమౌంట్. నేను అలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో 20 లక్షలు 25 లక్షలు కట్నాలు ఇచ్చిన భార్యలు ఉన్నారు. వీళ్ళు వచ్చి నేను 2 లక్షలు ఇస్తాను 5 లక్షలు ఇస్తానంటే దట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రీజనబుల్ అమౌంట్. వాళ్ళు ఇచ్చిన దానికి ఇంకా కొంచెం ఖర్చులు వేసి దాని మీద ఇంకొక 2 లక్షలు 3 లక్షలు కలిపే ఇవ్వమని మేము చెప్తాం. దట్ ఈజ్ నోన్ యాజ్ రీజనబుల్ అమౌంట్. అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మెయింటెనెన్స్. అదర్వైజ్ ఎందుకంటే ప్రాపర్టీలో పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి 100% ఫాదర్ ప్రాపర్టీలో రైట్ ఉంటుంది. వాళ్ళు ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి 18 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఫాదర్ ప్రాపర్టీ మీద కేసులు వేసుకోవచ్చు. మదర్తో డైవర్స్ అయిపోయినా వాళ్ళకి సంబంధం లేదు. ఈ మాట నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా ప్రతి క్లయింట్కి. కాదు మాకు ఇప్పుడే కావాలి అన్న దాని మూలంగా ఏమవుతుందంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, లాస్ ఏంటంటే టైం లాస్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఏజ్ ఇదైపోవడము, ఏజ్ బార్ అయిపోవడం. ఈ విధంగా 7, 8 మొన్న ఒక కేసు అయితే 9 years ప్రొలాంగ్ అయింది. 9 years. ఏంటి మాకు ఇంత ఇవ్వాల్సిందే, నేను అంత ఇవ్వలేను. అది నిజమే, ఇవ్వలేను. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వాళ్ళ స్థాయి ఏంటి అనేది చూసుకోవాలి. చూసుకొని అడగండి. అడ్వకేట్ ఇవ్వడు కదా. అడ్వకేట్ ఏం చేస్తారు, మీరు మంచి ఫీజు ఇచ్చారు కాబట్టి మీ తరపున జెన్యూన్గా ఫైట్ చేస్తారు, జెన్యూన్గా చేస్తారు. ప్రతి మీ వాయిదాకు అటెండ్ అవ్వడం ఏంటంటే మీకు రాంగ్ గైడెన్స్ ఇవ్వకుండా, అవతల పర్సన్కి అమ్ముడుపోకుండా మీకు జెన్యూన్గా మీకు చేస్తారు. అది అడ్వకేట్ చేసే పని. డబ్బులు ఇవ్వలేరు కదా అడ్వకేటు. డబ్బులు నేను ఇప్పిస్తా అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఇప్పిస్తారు? 4 కేసులు వేస్తారు బెదిరియడానికి, అంతే. అది జరుగుతుంది. ఆ కేసులు కూడా తెగించి ఉన్నప్పుడు ఏం చేయలేము. సో డైవర్స్ సెటిల్మెంట్ అయితేనే మీకు డైవర్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్తారని చెప్పాను కదా, ఏంటంటే మా ఆవిడకి అసలు ఇష్టం లేదండి నేనంటే, ఆమె డైవర్స్ ఆమె అడిగింది, ఆమె రెడీగా ఉంది నాకు డైవర్స్ ఇవ్వడానికి. అలాంటివి నిజమైతే వీళ్ళు ఫైల్ చేసినా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ నోటీస్ అందుకొని ఊరుకుంటారు, చక్కగా ఫాలోఅప్ చేయరు.
ఫాలో అప్ నోటీస్ అందుకొని ఊరుకుంటే గనక చక్కగా ఇక్కడ ఇతనికి డైవర్స్ అయిపోతుంది. అది ఈ 3 సందర్భాల్లో వీళ్ళకి డైవర్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా కోర్టులో ప్రొసీజర్ ఉంటుంది డైవర్స్ కేసు విషయంలో.